రామచంద్రాపురం టౌన్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ డిఎస్సి స్కామ్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న రీలే నిరాహార దీక్షలు, ర్యాలీలను విజయవంతం చేయడానికి రామచంద్రాపురం టౌన్ లో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలు, ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆగస్టు 6 నుండి 9 వరకు రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహించే రీలే నిరాహార దీక్షలకు, అలాగే ఆగస్టు 10న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజగోపాల్ సెంటర్ వరకు నిర్వహించే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టనున్న ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా వేదికమైనటువంటి రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ ఆఫీసర్ శ్రీదేవి గారికి, అదేవిధంగా కౌన్సిలర్ అయినటువంటి రామలక్ష్మి గారికి, ఎక్స్ కౌన్సిలర్, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్స్ కు, మాజీ కౌన్సిలర్స్ కు, గౌరవ ఎక్స్ సర్పంచులకు, ఎంపీపీ భవన్ గారికి, శ్రీదేవి గారికి, మా టౌన్ కన్వీనర్, అదేవిధంగా ముందుగా ఉన్నటువంటి నాయకులకు, కంగారు సంబంధించిన అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఎక్కడికెళ్ళినా ఆ వార్డుకు సంబంధించి సమాచారం చెప్పడం జరుగుతుంది. మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి ఏవైతే మీరు చూస్తున్నారో, డిఎస్సి జరుగుతున్న ఇటీవల డిఎస్సి పరీక్షలకు సంబంధించి నియామకాలు జరిగినాయి. ఉద్యోగ నియామకాలు 16,000 పోస్టులు తీయడం జరిగింది. ఆ 16,000 పోస్టుల్లో